నాగలితో దున్నుతుండగా అమ్మవారు వెలిసిందని మీకు తెలుసా? ఆవిడే మన శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మన నీలమణి దుర్గమ్మ గారు అయితే వెలిశారు. ఒక రోజు ఓ రైతు నాగలితో పొలం దున్నుతుండగా అతనికి ఒక రాయి అయితే అడ్డం వచ్చింది. దాని వలన ఎద్దులు అయితే అస్సలు ముందుకు కదలలేదు. ఇంకా ఆ పనిని అక్కడే ఆపేసి ఇంటికి వెళ్లిపోతాడు. అదే రోజు రాత్రి అమ్మవారు అతని కలలోకి వచ్చి, నేను అక్కడ స్వయంభుగా వెలిశాను, నన్ను బయటికి తీయండి అని చెప్పి ఆదేశించింది. మరుసటి రోజు అక్కడికి వెళ్లి నిజంగా తవ్వగా అమ్మవారు కాంతి వెలుగుతో బయటికి వచ్చింది. ఆ రైతు ఇంకా ఊరు వాళ్ళందరూ కలిసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అలా కాలక్రమంగా గుడి కూడా డెవలప్మెంట్ అవుతూ వస్తూ ఉంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి ప్రతి ఏడా సంబరాలు మరియు ప్రత్యేక పూజలు కూడా జరుపుతూ ఉంటారు. ఒక్కసారి మన నీలమణి దుర్గమ్మతను మీరు కూడా చూడండి. కొంతమంది చైనా వాళ్ళు చైనాని వదిలి మన ఇండియాకి వచ్చి చైనా లాగా ఒక సిటీనే నిర్మించారంట. ఫుల్ వీడియో కోసం కింద టాప్ చేయండి.